శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి బుధవారం. శుక్రమౌఢ్యమి త్యాగం ఉన్నది. శుభకార్యాలకి గురుమూఢమి శుక్రమూఢమి లేకుండా చూసుకోవటం ముఖ్యం. ఇప్పటిదాకా ఉన్నటువంటి శుక్రమౌఢ్యం వెళ్ళిపోతుంది కాబట్టి అలా అనుకూలమైనటువంటి కాలం వస్తుంది. అలాగే ఈరోజు దిగ్దేవతా వ్రతం చెప్పబడ్డది. దిక్పాల పూజ చేయాలి. దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఇంద్ర యమవరుణ కుబేరాదులు వాళ్ళకి పూజ చేయాలి అని చెప్పబడ్డది. బంగారము లేకపోతే వెండి, అది కాకపోతే పిండితో దిక్కుల విగ్రహాలు సిద్ధం చేసి బంధువులు జ్ఞాతులు అనేటువంటి వాళ్ళని కూడా పిలుచుకుని ఇంద్రాది దేవతల ఆవాహన చేసి పూజ చేయాలి. తై సన్నిహిత చక్ర సురాసుర నమస్కృత పూర్వాత్వం భువనస్యాశ్చ ఐంద్రి దిగ్దేవతే నమః అని చెప్పి తూర్పు దిక్కున ఇంద్రుడు అధిపతి కాబట్టి ఆ ఇంద్రునకు షోడశోపచార పూజ చేయాలి. లేకపోతే లఘు పూజ అయినా పూర్తి చేయాలి. అట్లాగే ఆగ్నేయ దిక్కుకి అగ్నే పరిగ్రహాదాసు త్వమాగ్నేయీతి పక్షసే తేజో రూపాపరాశక్తి ఆగ్నేయీ వరదాభవ అని చెప్పి ఆగ్నేయ దిక్కుకు సంబంధించినటువంటి అధిపతి అయిన అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేయాలి. చేసి ఆయనకి ఉపచారాలతో పూజ చేయాలి. షోడశోపచారాలు లేదా లఘు పూజ అయినా అగ్నిదేవునికి చేయాలి. తర్వాత దక్షిణ దిక్కు యమధర్మరాజు దక్షిణ దిక్కుకి అధిపతి కాబట్టి ధర్మరాజం సమాశ్రిత్య లోకాన్ సంయమయస్య మూన్ తేన సంయమని చాసి యామ్యే సత్కామదా భవ. నువ్వు యమదిక్కుకి అధిపతివి, దక్షిణ దిక్కుకి అధిపతివి కాబట్టి నువ్వు మాకు వరదుడివి కావలసినది, వరములు ఇవ్వవలసింది అని చెప్పి ఆ యముని ప్రార్థించి దక్షిణ దిక్కున్నటువంటి యమునికి పూజ చేయాలి. ఖడ్గహస్త వికృత నిరుతి స్థానమాశ్రిత తేన నిరుతినామాసి త్వమాశాం పూరయస్వమే అని చెప్పి నిరుతిని నైరుతి దిక్కు నీవు నైరుతి దిక్కుకి అధిపతివై ఉన్నావు కాబట్టి నిరుతి అని చెప్పబడుతున్నావు. అటువంటి నీకు పూజ చేస్తున్నాను, నా కోరికలు తీర్చు అని చెప్పి నైరుతి దిక్కున ఉన్నటువంటి నిరుతి దేవతకి పూజ చేయాలి. త్వయాస్తే భువనాధారో వరుణో యాదసాంపతి. పశ్చిమ దిక్కున వరుణునకు పూజ చేయాలి. కామార్థం మమ ధర్మార్థం వారుణి ప్రవణాభవ. అతడు జలములకు కూడా అధిపతి కాబట్టి అటువంటి పశ్చిమాన ఉన్న వరుణదేవుని మాకు కావలసినటువంటి జలములను ప్రసాదించవలసినది అని చెప్పి ఆయన్ని కోరి ఆయనకి పూజ చేయాలి. అధిష్ఠితాసి యస్మాత్వం వాయునా జగదాయుష వాయవ్యే త్వమత శాంతిం నిత్యం యచ్చ మమాలయే. వాయుదేవుడికి వాయువ్య దిక్కున్నటువంటి వాయుదేవుడికి పూజ చేయాలి. నీవు మాకు ఆయుష్వి, ప్రాణం లేకపోతే మనిషి ఉండడు కాబట్టి అటువంటి నీవు మాకు నిత్యము కూడా శాంతిని చేకూరుస్తూ అభయాన్ని ఇవ్వవలసినది అని చెప్పి వాయుదేవునికి పూజ చేయాలి. ధనదేనాశ్రితాత్వం హి ప్రఖ్యాతాత్వం విహోత్తర. ఆ తరువాత ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి,
ధనదేన ఆశ్రిత త్వమిహి, ఉత్తర దిక్కుకి ధనదుడు కుబేరుడు అధిపతి కాబట్టి నిరుత్తరాభవాస్మాసు దత్వా సజ్జో మనోరథం, ఓ కుబేర మా మనోరథాలను కోరికలని వెంటనే తీర్చవలసినది అని చెప్పి కుబేరునికి పూజ చేయాలి. ఐశాన జగదీశేన శంభునాత్వం అలంకృత పూరయశ్వాసు మే దేవి వాంఛితాని నమో నమః అని చెప్పి ఈశాన్య దిక్కుకి పూజ చేయాలి. ఈశాన్య దిక్కున ఈశానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మాకు వాంఛితములైనటువంటి మేము కోరుకునేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వవలసింది అని చెప్పి ఆ ఈశానుణ్ణి ప్రార్థించాలి, పూజించాలి. భుజంగాష్టకులేనత్వం సేవితాశయతోషధ నాగాంగనాభిస్సహిత సుఖే భవమవాజ్యవై సర్వలోకే పరిగత సర్వదాత్వం శివాయ చ సనకాజ్యై పరివృత బ్రాహ్మీణాం పాహి సర్వదా అని చెప్పి అధో దిక్కు అంటే కింద భాగం, 8 దిక్కులు, 4 దిశలు, 4 విదిశలు, 8 అధోభాగం. ఆ అధోభాగము నాగలోకానికి సంబంధించినటువంటిది కాబట్టి అటువంటి నాగులని కూడా స్మరిస్తూ అధోభాగానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ నాగేంద్రుడిని, నాగరాజుని, భుజంగా కులదుడైనటువంటి వాడిని పూజ చేయాలి అని చెప్పి చెప్పబడ్డది. నక్షత్రాన్ని చ సర్వాణి గ్రహాస్తారాగణాస్తథా, తర్వాత ఊర్ధ్వమునకు పూజ, ఊర్ధ్వ దిక్కుకు పూజ ఆకాశానికి కాబట్టి నక్షత్రాన్ని చ సర్వాణి అక్కడ సమస్తములైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. అట్లాగే గ్రహములు, తారకలు, నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నక్షత్రమాతరో యాశ్చ భూతప్రేత వినాశకాహ, ఇటువంటి నక్షత్రమాతరులైనటువంటి వాళ్ళు భూతప్రేత వినాశకులు, భూతప్రేతాది బాధలన్నింటినీ కూడా తొలగించేవాళ్ళు. సర్వే మమ అష్టసిద్ధ్యర్థం భవంతు ప్రవణా సదా, వాళ్ళందరూ కూడా మమ ఇష్టసిద్ధ్యర్థం నేను కోరినటువంటి కోరికలు తీర్చడం కోసమని నా యందు అనురాగం కలవాళ్ళు అగుదురుగాక అని చెప్పి ఊర్ధ్వలోకానికి సంబంధించినటువంటి గ్రహ తారాగణాదులకు కూడా మనం నమస్కారం చేసుకుంటాం. అట్లా దశ దిశలకి పూజ చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని దిగ్దేవతా వ్రతము అన్నారు. అటువంటి దిగ్దేవతా వ్రతాన్ని నిర్వహించుకోవాలి. ఈ మంత్రాలతో అర్చించాలి. ఒక్కొక్క దేవతని ఆ దిగ్దేవతకి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే చెప్పబడ్డదో ఆ మంత్రంతో అర్చించి అభిషేకము, వస్త్రాది సమర్పణ చేయాలి. అట్లాగే ఫల నివేదన చేయాలి. ఏదో ఒకటి అవసర నివేదన అయినా చేయాలి. ఘంటా నినాదంతో గీతవాద్యాధిక నృత్యాధికలతో రాత్రి గడపాలి. ఈ నవమి రాత్రంతా కూడా ఆ విధంగా దిగ్దేవత పూజతోనూ అట్లాగే నృత్యగీత వాద్యాలు, నృత్యము అనేటటువంటిది యోగ్య స్త్రీగణంతో చేయించాలి అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది. అంటే ఏవైతే రోడ్ల మీద నృత్యం చేస్తూ ఉంటారో వికృతంగా అశ్లీల నృత్యాలు కాకుండా పవిత్రమైనటువంటి రీతిలో నృత్యాలు నిర్వహించేటటువంటి వాళ్ళ చేత ఈ నృత్య కార్యక్రమము అట్లాగే గీతా కార్యక్రమం ఇట్లాంటి నిర్వహించడం ద్వారా రాత్రి జాగరణ చేయాలి. జాగరణ మెళుకుతూ ఉండాలి అంటే ఊరికనే మెళుకుతూ ఉండటం కష్టం. అందుకోసం ఏదో సత్కాలక్షేపం, భజన, ఆ ధ్వని జరుగుతూ ఉండటం వల్ల, భజన ప్రక్రియ జరుగుతూ ఉండటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. అట్లాగే నృత్యాధికం, ఆ ప్రదర్శనలు చూస్తూ ఉండటం వల్ల కూడా నిద్ర ఆవేశించకుండా ఉంటుంది. కాబట్టి అట్లా జాగరణ చేయాలి అని చెప్పబడ్డది. దశమి ఉదయం తర్వాత మరుసటి రోజున బ్రాహ్మణులకు తాంబూలం సమర్పించడం, భోజనాలు ఏర్పాటు చేయటం, దాని చేత సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పబడ్డది. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ నవమిని మనం సద్వినియోగం చేసుకుంటూ దిగ్దేవత వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.